హాయ్ అండి. మా దగ్గరున్న పాత గోల్డ్ ఇయర్ రింగ్స్‌ని చేంజ్ చేసి, కొత్త ఇయర్ రింగ్స్ తెచ్చుకుందామని చెప్పి బయలుదేరాము. తీరా స్కూటీ ఎక్కిన తర్వాత మా ప్రెస్సీ చూడండి ఇయర్ రింగ్స్ మర్చిపోయింది. ఎప్పుడూ ఇలాంటి తింగర పనులు చేసి మా పెద్దమ్మ చేతిలో తిట్లు తింటూ ఉంటుంది. ఇంకా మేము లక్ష్మీపురంలో ఉన్న జ్యువెలరీ షాప్‌కైతే వెళ్ళాము. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది జ్యువెలరీ షాప్ నేమ్ ఏంటో. లలిత జ్యువెలర్స్ అని గుండాయిని కొట్లో కొన్నారని. ఇంకా వెళ్ళగానే ప్రెస్సీ కొన్ని ఇయర్ రింగ్ సెట్స్ చూసి వాటిలో ఒకటి సెలెక్ట్ చేసి ఆ ఇయర్ రింగ్స్ ని ఒకసారి ట్రైల్ వేసి చూసింది. చాలా బాగున్నాయి. ఇంకా మా దగ్గర ఉన్న పాత ఇయర్ రింగ్స్ ని ఎన్ని గ్రామ్స్ ఉన్నాయో చెక్ చేయించుకొని సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళి ఆ ఇయర్ రింగ్స్ ని మెల్ట్ చేయించి తీసుకొచ్చాము. సెకండ్ ఫ్లోర్ లో డైమండ్ జ్యువెలరీ ఎంత బాగుందో చూసారా. నెక్లెస్లు, ఇయర్ రింగ్స్. మనలాంటి వాళ్ళకి అలాంటి ఒక్క డైమండ్ దొరికినా ఇంకా సెకండ్ ఫ్లోర్ నుండి కిందికి వచ్చేసి ఆ మెల్ట్ చేసిన బంగారాన్ని వాళ్ళకి ఇచ్చేసి నేను ప్రెస్సీ ఊరికే సరదాగా అలా షాప్ మొత్తం తిరిగి చూసాము. చూసారా వడ్డానాలు, గాజులు ఎంత బాగున్నాయో. ఆ జ్యువెలరీ సెట్ చూసారా ఎంత బాగుందో. జగమంతా గోల్డుమయం, ఈ జగమంతా నగలమయం. ఇంకా మాకు నచ్చిన ఇయర్ రింగ్స్ అయితే తీసేసుకొని మా పెద్దమ్మ ఒక పక్కన బిల్లు వేస్తుంటే మా ప్రెస్సీ ఆగలేక చూడండి ఇక్కడే ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటుంది. ఇంకా ఇయర్ రింగ్స్ తీసుకొని తిరిగి వస్తుంటే వాళ్ళు ఫీడ్బ్యాక్ రాయమన్నారు. మా ప్రెస్సీ గుడ్ అని చెప్పి రాసింది. ఇంకా షాప్ నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్సీకి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కనిపిస్తే చూడండి ఏం క్వశ్చన్ ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి మెళ్ళో తాళి, కాళ్ళకి మెట్లు, చేతిలో బాబుని ఎత్తుకుని ఉంటే మ్యారేజ్ అయిందా అని అడుగుతుంది. అట్లుంటది మా ప్రెస్సీ తోటి. ఆ ఓల్డ్ ఇయర్ రింగ్స్ ని కరిగించేటప్పుడు మా పెద్దమ్మ ఫేస్ చూడాలి. ఆ ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం అంట. చాలా బాధపడింది. పోనివ్వండి కరిగిస్తే కరిగించానులేండి. కొన్నప్పుడు 3 గ్రామ్స్ ఉండే ఇయర్ రింగ్స్ కాస్త అరిగిపోయి ఇప్పుడు 2 గ్రామ్స్ కి వచ్చాయి. అంటే దిమ్ము కూడా ఒకటి పోయిందిలేండి. ఎక్స్చేంజ్ చేసే వాళ్ళం కాదు. ఇంకా అలానే ఉంచామనుకోండి అట్లీస్ట్ ముక్క పుడక కూడా రాదు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో మార్చేసి మంచి పని చేసాము. ఇంతకీ ఇవిగోండి ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేయండి. ఓకే బాయ్ గాయ్స్.